హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వైడ్రీ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం సెక్స్ నిపుణులైన డాక్టర్ ఎంజెడ్ ఆస్కారి గారు, ఎండి యునాని గారితో పాటు ఉన్నాం. సో హాయ్ సార్. హాయ్ మా. సో సార్, ఇక్కడ మాకు ఒక ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను హస్తప్రయోగం చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా, ఇప్పుడు నా అంగంలో చలనం లేదు. ఇంగ్లీష్ మందులు వాడితే 1 year వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఉన్నది కూడా పని చేయట్లేదు. దీనికి యునానిలో ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? హాయ్ వ్యూవర్స్, ఐడ్రీమ్ ప్రేక్షకులకు కోటి వందనాలు. మాకు అమితంగా ఆదరించే ప్రేక్షకులకు, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు వింటున్న, మీలో ఒకరిగా భావిస్తున్న మాకు మీకు చాలా రుణపడి ఉంటామండి. ఈ సెక్స్ సమస్యలు మగవాళ్ళలో చాలా చిన్న. ఇప్పుడు ఒకప్పుడైతే నా దగ్గర మిడిల్ ఏజ్ వచ్చేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు. ఇప్పుడు నా ఓపీడీలో 16 సంవత్సరాల కుర్రోడు కూడా ఉంటున్నాడు. అయ్యో, మా దగ్గర 8th 9th పిల్లవాళ్ళు కూడా హస్పిటల్ చేసుకుంటారు, అమ్మానాలు పట్టుకొస్తున్నారు కౌన్సిలింగ్ కోసం. ఏకాంతంలో ఇది చూస్తున్నారు. ఇది దుకాణం, దీంట్లో బూత్ దుకాణం, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. చూసుకోవడానికి, కొట్టుకోవడానికి అన్ని సౌలభ్యాలు దీంట్లో ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు తను అడిగాడు కదా సార్, ఇప్పుడు నాకు అంగంలో బాగా గట్టితనం ఉండేది, కానీ 1 year నుంచి కొన్ని మందులు వాడుకున్నంతసేపు బాగానే ఉండేది, ఇప్పుడు అది కూడా పని చేయట్లేదు. పార్ట్నర్ దగ్గరికి వెళ్తే గట్టితనం లేదు, అంగంలో చలనం లేదు. తను ఒక్కడిదే కాదు ఈ బాధ. మా దగ్గర ఇక్కడ కూర్చుంటారు చూడండి, డైలీ వచ్చి వాళ్ళ గురించి తెలుసుకుంటే డైలీ 100-200 మంది ఇట్లా కూర్చుంటారు. సార్, నేను మందులు వాడుకున్నాను, ఇప్పుడు ఒకప్పుడు బాగానే ఉండేది, అంగం బాగా లేసేది, ఇప్పుడు ఆ మందులు వాడుకోవడంలో ఉన్న మగతనం పోయింది. కొండ నాలుకకి మందు పెడితే ఉన్న నరక రాలిందంట. కొంచెం మగతనం కోసం మందులు వాడుకుంటే ఉన్న మగతనం పోయిందంట. ఇప్పుడు ఎట్లా? పెళ్ళం అయితే ఊకూరు కదా. సాయంత్రం అయితే ఆమె రిక్వైర్మెంట్ ఉంటుంది, కావాల్సింది అడుగుతుంది, మనం ఇవ్వాల్సిందే. భార్యపడి సెక్స్ ఒకసారి పెళ్లి చేసుకుంటే నీ కడుపు పండిస్తానని కదా కట్టుకొచ్చింది ఆమెకు, తాళి కట్టి. మరి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు అలా ఆవిడ మధ్యలో వెళ్ళిపోద్ది. అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, భార్యకు సుఖపెట్టాలి అంటే మన అంగంలో గట్టితనం ఉండాలి. గట్టితనం ఉండాలి కాదు, ఆమె సుఖపడే వరకు గట్టితనం ఉండి తీరాలి. అంగం లేవటం ఒక ఎత్తు అయితే, లేచి ఇలా స్ట్రోక్లు ఇస్తూ ఆమె సుఖపడే వరకు ఈ అంగంలో కదలకుండా, అంటే కదలిక ఆగకుండా, మెత్తబడకుండా ఉంటే ఆమె సుఖపడుతుంది. ఈ మధ్యలో మెత్తబడింది అనుకో, ఆమెకు సుఖం లేదు, సుఖపడదు. అక్కడి నుంచి ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఎప్పుడు సరిగా నాకు సుఖపెట్టవు అని ఆమె ఊత పదం మొదలు పెడుతుంది. ఇక వీడికేమో టెన్షన్ లేచి ఆ ఉన్నది కూడా మెత్తపడిపోయి వెళ్ళిపోతుంది. గొడవ అయినప్పుడు ఆ టెన్షన్లో అంగం లేవదు, లేచిన్నది కొంచెం గట్టి కూడా మెత్తపడిపోద్ది ఆ టెన్షన్తో. కార్టిజోల్స్ వస్తాయి కదా, కార్టిజోల్స్ వచ్చే వరకు ఉన్నంగతనం స్తంభనం గట్టితనం కోల్పోయి వెళ్ళిపోతాడు. ఈ మధ్యకాలంలో మా దగ్గర చాలా మంది, నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడే కొట్టుకుంటుంటారు. ఇది ఇక్కడ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తుంటాను నేను. ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కొట్టుకుంటున్నారు. వద్దయ్యా, గొడవ పడకండి బాబు, నేను చెప్పేది వినండి, పదే చెప్తాను. హస్తప్రయోగం చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చింది, అంగస్తంభన సమస్య వచ్చింది. అంగస్తంభన సమస్య వచ్చి భయపడి ఏం చేస్తాడంటే, అరే సమస్య కొంచెం కదా, ట్యాబ్లెట్ వేసుకుంటున్నామని. ట్యాబ్లెట్ వేసుకుంటాడు, ఆ డోసేజ్ పెరుగుతుంటుంది. అది 2-3 సంవత్సరాల తర్వాత ఆ ట్యాబ్లెట్ పని చేయకపోవడం వల్ల అంగం అస్సలు లేకుండా పోతుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఇంకా గాబరా సార్, ట్యాబ్లెట్ వేసుకుని 2 గంటలు ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటా, ఇంకా లేవలేదు. కొన్ని సందర్భాల్లో కొంత డాక్టర్లు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 2-3 ట్యాబ్లెట్ వేసుకుని హార్ట్ అటాక్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా డాక్టర్ ప్రమేయం లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ట్యాబ్లెట్ ముట్టుకోకూడదు. మా యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒక్కసారి అంగస్తంభన కోసం మందులు వాడితే మాటికి అంగస్తంభన కోసం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎన్ని రకాల అంగస్తంభన ఉంటుందంటే జనాలకు చాలామందికి తెలియదు. అంగం లేవకపోవటం ఒక ఎత్తు. అంగం ఎందుకు లేవదంటే దీంట్లో బ్లడ్ రాదు. దానికి ఆర్టరీస్ పాడైపోవడంలో, దోషం అవడం వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. దీంట్లో అంగంలో ఏంటంటే, ఇది ఫుల్ బ్లడ్ నిండాక ఇలా ఉన్న అంగం ఇలా లేస్తుంది, వానపాములాగా ఉన్నది అనకాండలాగా తయారైంది. ఇలా దీంట్లో ఏమొచ్చింది? కరెంట్ వచ్చిందా? లేదు. బండరాయి వచ్చిందా? లేదు. ఏమొచ్చింది? బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ తీసుకొచ్చే రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల రంగం వైపు రక్త ప్రసరణ రాకపోతే దానికి ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఓకే, దీంట్లో బ్లడ్ వచ్చేసి ఇలా నిలబడింది, అంగం లేచి నిలబడింది, ఇప్పుడు దూసుకుపోవడానికి రెడీ ఉంది. ఆమె వచ్చింది, ఇంక స్టార్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే అది కిందగా మెత్తగా అయిపోయింది. ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇక్కడ దీంట్లో ఉన్న బ్లడ్ ఆగట్లేదు, మన వెనకకి బాడీలో వెళ్ళిపోయింది. అది దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు. వెయిన్స్ పాడైపోవడం వల్ల ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పాడైపోతే వీనోజెనిక్. రెండోది అది. మూడోది ఏంటంటే, ఇప్పుడు
పక్షవాతం వస్తే చేయి పడిపోద్ది కదా, నరాలు పనిచేయవు కాబట్టి చేయి పడిపోతుంటుంది. అలాగే అంగం వైపు వచ్చారు కొన్ని నరాలు పనిచేయకపోవటం వల్ల నిలబడదు, కిందికి వచ్చేస్తుంటుంది. ఎందుకు? పక్షవాతం వల్ల, లేకుండా షుగర్ ఉన్న వాళ్ళలో వాళ్ళకి నరాలు బాగా పనిచేయవు కాబట్టి అంగంలో నిలకడ ఉండదు. 4వది అక్కడ ఏంటంటే హార్మోన్స్ లోపించడం వల్ల అంగంలో స్తంభన రాదు. 5వది షుగర్ బాగా పెరిగిపోవటం వల్ల రక్తనాళాలు పాడైపోయి అంగం వైపు రక్త ప్రసరణ ఉండదు, న్యూట్రిషన్ ఉండదు, అంగానికి చేరే ఆక్సిజన్ ఉండదు, బ్లడ్ రాదు, నైట్రిక్ ఆక్సైడ్ లేదు ఇక్కడ కాబట్టి అంగంలో గట్టితనం రాకపోవచ్చు. 6వది సైకోజెనిక్, మానసిక ఒత్తిడి వల్ల అంగం లేవకపోవచ్చు. 7వది అంగం మీద దెబ్బ తగలడం వల్ల అంగంలో స్తంభన రాకపోవటం వల్ల దానికి ట్రామాటిక్ ఈడీ అంటారు. 8వది ఎండోథీలియల్ టెస్ట్, హస్తప్రయోగం ఫోర్స్గా చేయటం వల్ల లోపల కణాలు ఉబ్బిపోతాయి, అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, దానికి ఎండోథీలియల్ ఈడక్టల్ డిస్ఫంక్షన్ అంటారు. విన్నారు కదా, 7-8 రకాల అంగస్తంభన సమస్య ఉంటుంది. మీకు మా దగ్గరకు వస్తే నీకు ఏ సమస్య ఉంది, ఎందుకు వచ్చింది, కారణం ఏమి ఉంటుంది అని డయాగ్నోస్ చేసి, కొందరికి ఒకటే సమస్య వల్ల అంగస్తంభన రావచ్చు, కొందరికి మల్టిపుల్ కాజెస్ వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు, కొందరికి కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల రావచ్చు, కొందరికి కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల కాంప్లికేషన్ వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు, కొందరికి కొవ్వు పెరిగి రావచ్చు, కొందరికి సర్జరీస్ రావచ్చు. కాబట్టి ఏ కారణం వల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చింది మేము చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే శాశ్వతంగా బయటపడతావు. అలాగే ఇప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ వాడుకొని నాకు రెసిస్టెంట్ అయిపోయి నేను అంగస్తంభన లేదు అంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా మీరు వాడుకున్న మందులన్నీ రెసిస్టెంట్ అయిపోయినా మా దగ్గర కొంచెం టైం పడుతుంది, కానీ వాళ్ళు కూడా పూర్తిగా అంగంలో గట్టితనం వచ్చి సెక్స్లో రాణించేంత సత్తా వస్తుంది. మీలో అంగస్తంభన సమస్య వచ్చినా, కాన్ఫిడెన్స్ తగ్గినా, హార్మోన్స్ తగ్గినా, అంగం సైజ్ పాడైపోయినా, గట్టితనం తగ్గినా, యవ్వనం మొత్తం పోయినా మళ్ళీ తిరిగి ఆ సైజ్ వస్తుంది, ఆ టైమింగ్ వస్తుంది, ఆ పవర్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు కూడా బెడ్ మీద రాణించవచ్చు. విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్య ఎవరికైనా ఉండి ఉంటే మీరు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా నాకు సంప్రదించండి. ఈ ఫోన్ నెంబర్కు నా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మీరు మందులు తెప్పించుకోవచ్చు, లేదా వచ్చే మీకు సౌకర్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సరే. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.